లేకపోతే నా కొడుకు మట్టెల్లో తీసుకొస్తాడా అని ఎదురు చూస్తున్నా. నాకు అది ఇస్తే చాలు, నాకు ఇవన్నీ అవసరం లేదు. చచ్చిపోయా కూడా నాకు చూపించలా. నేను అసలు వదలను. నేను వదలను. విజయవాడలో అదృశ్యమైన గాదె సాయికృష్ణ ఇష్యూ మరింత ఇంటెన్సిఫై అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొన్న సీఐని సస్పెండ్ చేశారు. ముందుగా వీఆర్కి పంపించారు, ఇప్పుడు సస్పెండే చేశారు ఏకంగా. అయితే ఈ గవర్నమెంట్ స్పందించిన తీరుపై ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే మాయమైపోయారు లేదా చనిపోయారు అని చెప్తున్నారో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఆయన తల్లి, ఆయన మేనమామలు ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఇల్లు అయితే ఇదే, ఈ కృష్ణలంకలో ఉంటుంది ఇల్లు. ఇందులో ఆయన తల్లి ఇద్దరే ఉంటున్నారు. ఈ కేసులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి పోలీసుల పరంగా అబ్బాయిని మార్కాపురం పంపించేశారు. అక్కడే ఉంటున్నాడు అతను డిసెంబర్ నుంచి కూడా. కానీ ఇప్పుడు సడన్గా ఇక్కడికి తీసుకొచ్చి లాకప్ చేశారు అనేది ఆయన తల్లి కానీ అదేవిధంగా మేనమామలు కానీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికైతే కేసు మరింత తీవ్రతరంగా మారింది. పొలిటికల్ లీడర్స్ కూడా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు అనమాట. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వచ్చి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు, న్యాయం చేస్తానని చెప్పి. ఇంతకీ ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అలాగే ఎమ్మెల్యే ఏమంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోర్టు 29వ తారీఖు కోర్టు ఉంది కదా, ఏంటి 29వ తారీఖున వేసారయ్యా వాయిదా. అప్పటికల్లా సాయికృష్ణ తీసుకొచ్చి కొట్టి చేయమని చెప్పారు. చెప్తే నేను అప్పుడు దాకా ఇప్పుడు ఇన్ని అయినాయి కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తాడా నా కొడుకుని నేను ఎదురు చూస్తున్నా. నా పిల్లోడిని అన్న తీసుకొస్తాడా, లేకపోతే నా కొడుకు మట్టెల్లో తీసుకొస్తాడా అని ఎదురు చూస్తున్నా. నాకు అది ఇస్తే చాలు, నాకు ఇవన్నీ అవసరం లేదు. ఆఖరిసారిగా నన్ను చూసుకోనియకుండా నువ్వు దానం చేయడానికి నువ్వెవడు అసలు? నా బిడ్డలు పట్టులు పెట్టుకొని ఇంత కొడుకులు పట్టులు పెట్టుకొని నాకు చెప్పకుండా నేను స్టేషన్లో కూడా వచ్చా. ఎన్నో రకాలుగా బతిలు ఆడుకున్నా. అశోకుని కానీ, ఆ నాగరాజుని కానీ, ఆ మురళీకృష్ణని కానీ బతిలో ఒకసారి చూపించండి. నన్ను ఒక అక్కచెల్లుగా బయట తీసుకుపోయారే కానీ నాకు చూపించలా. చచ్చిపోయా కూడా నాకు చూపించలా. నేను అసలు వదలను. నేను వదలను. మార్కాపురం నుంచి రప్పించారమ్మా అబ్బాయిని. వెళ్ళి చేతులతో తీసుకొచ్చారు, పడుకొని ఉన్నోడిని లేపుకొని. రప్పించలా ఏమీ లేదు. నా ఫోన్ తీసుకున్నాడు, నా ఫోన్ ద్వారా ట్రాప్ చేశాడు. నా కొడుకుని పడుకొని ఉన్నోడిని ఆ ఊరు పోలీసు వాడు ఒకడంట. వీళ్ళు వెళ్ళారు 4-5 పడుకొని ఉన్నోడిని చేతులు వెనక కట్టేసి కారులో పడేశారు. చూసిన వాళ్ళు చెప్పారు మాకు. నాది హైకోర్టుకి వెళ్ళిపోయింది. అయ్యా మీరందరూ కూడా నాకు న్యాయం చెయ్యండి, మేము నీకు న్యాయం చేస్తాము అని చెప్పి సస్పెండ్ చేశారని తెలిసింది. అదేనయ్యా నాకు చంద్రబాబు గారే చేశారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేశారు. అందరూ సహకరిస్తున్నారు, మమ్మల్ని అందరూ బాగానే చూశారు. మాకు మాత్రం నేను ఒకటి అడుగుతున్నాను అయ్యా, పార్టీలు గిట్టీలు నా కొడుకు పెట్టొద్దు. మేము అలాంటి వాళ్ళం కాదు. మాకు ఈ టీడీపీ వాళ్ళే మాకు ఎప్పుడు కూడా, నా వరకు కూడా నాకు ఉంది. నా టీడీపీ నా తమ్ముళ్ళతోటి ఉంది, కానీ నాకు నా సెంటర్లోకి వస్తారు, నాతో అక్క అని మాట్లాడతారు, నన్ను బాగానే చూసుకుంటారు. ఇలాంటి అసలు మేము ఎరగం అయ్యా. దయచేసి మమ్మల్ని పార్టీల్లోకి లాగొద్దు. నేను అడుగుతుంది ఒకటేనయ్యా, 29వ తారీఖు నాడు హైకోర్టుకి వేశారు కదా, నాకు అందులో న్యాయం చేయమని అడుగుతున్నాను. సార్, బాబు చనిపోయిన విషయం కమిషనర్ గారు కన్ఫర్మ్ చేశారా? కమిషనర్ గారు చేయలే. ఆయన కమిటీ వేసి ఆయన పర్సనల్ ఇది చేయించారండి, ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీలో తెలిసిందంట ఇతను తప్పు చేశాడని కూడా నా దృష్టికి వచ్చింది. నేను యాక్షన్ తీసుకుంటానని ఇమీడియట్లీ మొన్న ఏఆర్కి పంపడం, ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాం జరిగిందండి. రేపు ఎఫ్ఐఆర్ కూడా కట్టిస్తానని మాకు సంబంధించిన పెద్దల దగ్గర హామీ ఇచ్చారు. ఆ విషయం మీద మేము సాటిస్ఫై అయ్యి మేము బయటకు వచ్చామండి. అది కాని ఎడల కోర్టులో 29వ తారీఖు ఉందండి. అది ఆ విధంగా జ్యుడిషియల్గా మేము ఫాలో అవుతాం. గాదె సాయికృష్ణ అనే యువకుడు, 22 సంవత్సరాల యువకుడు గత నెల 9వ తారీఖు నుంచి కనపడట్లేదు అనే విషయం చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇది నెల రోజులు బట్టి కూడా ఇది ఒక డెలికేట్ మ్యాటర్ కాబట్టి మా బోటి వాళ్ళకు కూడా తెలియని విధానంగా జరిగింది. ఏదైతే నిన్న సీఎం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అధికారులందరూ కూడా, అటు డీజీపీ గారు కావచ్చు, ఇటు సిపి గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి వాళ్ళందరితో కూడా మాట్లాడి విషయాలను కూడా తెలుసుకుని తక్షణమే సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పటికీ సాయికృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో లేదో తెలియని స్థితిలో మరి డిపార్ట్మెంట్ వారు కూడా స్పెషల్
ఆఫీసర్ని రాజమండ్రి నుంచి అక్కడ ఉన్న ఎస్పీ గారిని స్పెషల్ ఆఫీసర్గా ఐపీఎస్ వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ కుటుంబాలన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా నాకు ఇటు ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కానీ, ఇటు నవరంగ్ గారు కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో సపోర్ట్ చేయడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు గారిని కూడా ఈ కూటమిని గౌరవించి సపోర్ట్ చేసి మొన్న ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సుమారు కృష్ణలంక ప్రాంతంలో 25,000 ఓట్లు మెజార్టీ రావడం అనేది అది కళ్ళలో నాకు తెలియదు. ప్రజాప్రతినిధిగా మీరు చాలా సీనియర్ కదా, నాకు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే ముఖ్యమంత్రి గారు స్పందించే వరకు లోకల్ రిప్రజెంటేటివ్ ఓకే నాకు 4 రోజుల నాడు ముళ్ళపూడి నాగేశ్వరరావు ఫోన్ చేస్తేనే తెలిసింది. నిన్న నేను సిపి గారి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుని నేను రావాలని ప్రయత్నం చేశాను. సిపి గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జెంటుగా సీఎం గారు రమ్మన్నారు. నేను వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానన్నారు. సో మాకు 4 రోజుల వరకు కొంచెం వాసన కూడా తెలియదు. ఎవరు కూడా మన నాగేశ్వరరావు తరఫున కానీ, డిపార్ట్మెంట్ తరఫున కానీ ఈ మిస్సింగ్ కేసు అనే విషయం కూడా ఎక్కడ చెప్పలేదు. మా పార్టీ అధ్యక్షుడైన శ్రీను గారు కానీ, చిన్న గారు కానీ, సీనియర్ నాయకు చిన్న గారు కానీ వీళ్ళెవరికో ఇక్కడ జరుగుతున్న విషయాలు ఇంత కూడా స్మెల్ రాలేదు. లేదా ఏం తెలిస్తే ఇమీడియట్గా డిపార్ట్మెంట్తో మాట్లాడడం కానీ, సిపి గారితో మాట్లాడడం కానీ, సిఏ గారితో మాట్లాడడం కానీ చేసే తత్వం నాది. అందువల్ల తెలియకపోవటం ఎవరో కూడా చెప్పలేదు. ఒక్కళ్ళు కూడా ఎవరన్నా మాకు చెప్పామన్న మనిషి ఒక్కళ్ళు కూడా లేరు. అందువలన ఇది 4 రోజులు పట్టిందా, 2 రోజులు పట్టిందా అంటానికి తెలిసిన తర్వాత నేను తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడతానని చెప్పి సిపి గారి పర్సనల్గా కలిసి నిన్నైతే ఎంపీ గారు నేను ఇద్దరం వెళ్దామని కూడా వెయిట్ చేసాం. మరి సిపి గారికి అర్జెంటుగా మాకు సీఎం గారి నుంచి కాల్ వచ్చిందని చెప్పి వాళ్ళు సాయంత్రం దాకా మెసేజ్ పెడతాం రాగానే వచ్చి కలుద్దురుగా అన్నారు. నేను రోజు నాకు మెసేజ్ పెట్టలేదు. సో ఈ రోజున ఇదంతా కూడా సీఎం గారు స్పందించిన విధానం బట్టి నాగేశ్వరరావుని ఒకసారి పలకరిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అందువలన ఈ విషయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సీరియస్గా ఇది తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరుగుద్దని నేను కూడా నా వంతుగా సీఎం గారితో కూడా మాట్లాడతాను. అదేవిధంగా సిపి గారిని కూడా కలుస్తానని తెలియజేస్తాను.